నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. స్టమక్ క్యాన్సర్ రావడానికి కారణాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, స్టమక్ క్యాన్సర్కు ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, స్టమక్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరిన్ని వివరాలకు రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ కార్ఖానా సికింద్రాబాద్ నుండి డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్ డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఇవాళ ముఖ్యంగా మనం స్టమక్ క్యాన్సర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కారణాలు అంటూ కొన్నిటికి ఉండవని చెప్తూ ఉంటారు. స్టమక్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటంటారు? ఎలా గుర్తిస్తారు స్టమక్ క్యాన్సర్ని? రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే మనం అంటూ ఉంటాం వీఆర్ వాట్ వీ ఈట్. సో డైట్ హై ఇన్ సాల్ట్, మన డైట్లో ఉప్పు ఎక్కువ ఉండడం, లేకపోతే డైట్ విచ్ కంటైన్స్ లెస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, మన తినే ఆహారంలో ఫ్రూట్స్ తక్కువగా ఉన్న, ఆకుకూరలు తక్కువగా ఉన్న, వెజిటేబుల్స్ తక్కువగా ఉన్న, ఈ రెండు డైటరీ ఫ్యాక్టర్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ స్టమక్ క్యాన్సర్కి. ఆ స్టమక్లోకి ఇన్ఫెక్షన్ మన తిన్న ఆహారాన్ని బట్టి అది కనుక కాంటామినేట్ అయ్యి ఉంటే ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. హెలికోబ్యాక్టర్ పైలోరీ అని చెప్పి అది కొంచెం కామన్గా అయ్యే ఇన్ఫెక్షన్. సో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే అది ఇరాడికేట్ అవ్వకపోతే దాంతో స్టమక్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్తో వచ్చిన క్రోనిక్ గ్యాస్ట్రైటిస్, సో ఇన్ఫెక్షన్, సో ఒక విధంగా డైట్ హై ఇన్ సాల్ట్, లేకపోతే డైట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తక్కువ ఉండటం, ఇన్ఫెక్షన్, హెచ్ పైలోరీ, టొబాకో స్మోకింగ్. ఈవెన్ మనం టొబాకో స్మోకింగ్ యూజువల్లీ లంగ్ క్యాన్సర్తో లింక్ చేస్తూ ఉంటాం, బట్ టొబాకోలో ఉన్న కెమికల్ కార్సినోజన్స్ స్టమక్ క్యాన్సర్ కూడా చేస్తూ ఉంటాయి. దే కెన్ కాజ్ కిడ్నీ క్యాన్సర్ కూడా, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కూడా. సో లంగ్ క్యాన్సరే కాకుండా మిగతా క్యాన్సర్స్ కూడా పొగాకు వల్ల రావచ్చు, ఎస్పెషల్లీ దాంట్లో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కనుక. ఒబేసిటీ, లావుగా ఉండడం, అది కూడా స్టమక్ క్యాన్సర్కు రిస్క్ ఫ్యాక్టర్. సో కారణం ఖచ్చితంగా ఇది అని చెప్పలేకపోయినా ఇవి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అలా అని చెప్పి ఖచ్చితంగా ఇది అని చెప్పలేము. లాస్ట్గా ఒక 10-15% ఆఫ్ స్టమక్ క్యాన్సర్ పేషెంట్స్లో ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉన్నా కూడా స్టమక్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే. అలాగే స్టమక్ క్యాన్సర్ ఉన్నప్పుడు మామూలుగా అది స్టమక్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తూ ఉంటాయా? ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? తిన్న అన్నం అరక్కపోవడం, లేకపోతే కొంచెం తినగానే కడుపు ఫుల్గా అనిపించడం, లేకపోతే ఫుడ్ అవగానే బ్లోటెడ్గా అబ్డమెన్ ఫీలింగ్ రావడం, అంటే కొంచెం యాజ్ ఇఫ్ అన్ఈజీగా ఉండడం, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మన తిన్నది లోపల మింగలేకపోవడం, కడుపులో నొప్పిగా ఉండటం, కామన్గా అల్సర్కి ఉన్న సిమ్టమ్స్, ఎసిడిటీ ఉన్న సిమ్టమ్స్. ఎసిడిటీ కోసం మందు తీసుకుంటూ ఉన్నా కూడా, ట్యాబ్లెట్స్ వాడుతున్నాం, సిరప్స్ వాడుతున్నాం, అయినా కడుపులో ఇబ్బందిగానే ఉంది. ఇవన్నీ కామన్గా స్టమక్ క్యాన్సర్లో వచ్చే సిమ్టమ్స్. అలా అని చెప్పి సేమ్ సిమ్టమ్స్ మనకి పెప్టిక్ అల్సర్లో కూడా ఉంటాయి. అల్సర్ ఉన్నా కూడా ఇలాంటి సిమ్టమ్సే ఉంటుంది, నార్మల్ అల్సర్ ఉన్నా కూడా. సో ఒక 15 days 20 days 1 month అయిపోయింది, సిమ్టమ్స్ మందులు తీసుకుంటూ ఉన్న ఇలా అప్పర్ జిఐ ట్రాక్ట్స్ రికవరీ కాకపోతే, ఇంప్రూవ్మెంట్ రాకపోతే మాత్రం ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాలి, ఆర్ అట్లీస్ట్ ఒక ఎండి డాక్టర్ గారిని కలవాలి, ఫిజిషియన్ని కలవాలి. ఫ్యామిలీ డాక్టర్ కలిస్తే ఆ సిమ్టమ్స్ బట్టి మిగతా టెస్టులు చేయాల్సిన అవసరం ఉందా అది డిసైడ్ అవుతుంది. ఇవన్నీ వేగ్ సిమ్టమ్స్. సో ఖచ్చితంగా ఇది ఉంది అంటే స్టమక్ క్యాన్సర్ అని చెప్పలేకపోయినా ఈ సిమ్టమ్స్ను నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. ఒక 3 weeks 2 weeks అయిపోయింది, మందులు వాడుతున్నాం, అయినా ఇంప్రూవ్మెంట్ లేదు, వీ షుడ్ గెట్ అలర్టెడ్. కొంచెం స్టమక్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటే, అది లివర్కి పాకిపోతే రైట్ సైడ్ అబ్డమెన్లో కడుపు నొప్పి రావడం, కళ్ళు కొంచెం పచ్చగా అవడం, జాండీస్ రావడం, లేకపోతే బోన్స్కి పాకిపోతే బాడీ పెయిన్స్, బోన్ పెయిన్స్ రావడం, ఇవి అడ్వాన్స్డ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సిమ్టమ్స్. ఓకే, అడ్వాన్స్డ్ సిమ్టమ్స్ అంటే చెప్పారు, అంటే పెయిన్ వస్తుంది, బోన్స్ అని. మామూలుగా స్టేజ్ వైజ్గా దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? లేమ్యాన్ టర్మ్స్లో స్టమక్ క్యాన్సర్ని మనం ఎర్లీ స్టమక్ క్యాన్సర్ అండ్ అడ్వాన్స్డ్ స్టమక్ క్యాన్సర్, మొదటి స్టేజు, రెండో స్టేజు ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. అంటే
అర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కొంచెం ముందే బయటపడింది, స్టమక్ క్యాన్సర్ ముందే కనుక్కోగలిగాం. సో దాంట్లో యూజువల్లీ సిమ్టమ్స్ అన్నీ ఇక్కడ కడుపు దగ్గరే ఉంటాయి. ఇండైజెషన్, ఎసిడిటీ, ఆకలి పుట్టకపోవడం, కొంచెం తినగానే కడుపు ఫుల్గా అయిపోవడం, కొంచెం మింగడం ఇబ్బందిగా ఉండటం, ఇవన్నీ ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సిమ్టమ్స్. ఈ టైంలో కనుక పట్టుకుంటే లక్కీగా అప్పుడు ట్రీట్మెంట్తో క్యూర్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ 3వ స్టేజ్లో కూడా ఈ సిమ్టమ్స్ కొంచెం ఇంటెన్సివ్గా ఉంటాయి. బట్ ఆపరేషన్ కనుక డైరెక్ట్లీ వీలు పడకపోతే కీమోథెరపీ ఒక 4 కోర్సులు ఇచ్చి, ఆర్ ప్రీ ఆపరేటివ్ కీమో రేడియేషన్, ఆపరేషన్కి ముందు కీమోథెరపీ ఇంకా రేడియేషన్ చేసి తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వీలైనంత వరకు స్టమక్ క్యాన్సర్కి ముఖ్యమైన ట్రీట్మెంట్ సర్జరీ. ఆపరేషన్ డైరెక్ట్గా ఫస్ట్ స్టెప్. ఆపరేషన్ కొంచెం స్టేజ్ 2లో ఉన్న, కొంచెం ఆ నోట్స్కి పాకిన, అప్పుడు కీమోథెరపీ ఇంకా రేడియేషన్ చేసి తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆపరేషన్ స్టేజ్ దాటిపోతే కీమోథెరపీ ఇచ్చిన, రేడియేషన్ చేసిన, ఆపరేషన్ వీలు కాకపోతే అప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. బికాస్ స్టమక్ క్యాన్సర్ క్యూర్ అవ్వాలి అంటే ఆపరేషన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సర్జరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వే ఈ జబ్బులో క్యూర్ అవ్వడం కోసం. ఆపరేషన్ అయిపోయాక మళ్ళీ ఆపరేషన్ రిపోర్ట్ని బట్టి, పాథాలజీ రిపోర్ట్ని బట్టి కీమోథెరపీ ఇవ్వచ్చు, రేడియేషన్ చేయొచ్చు. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు సునీత సూర్యాపేట నుంచి. సునీత గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నాకు పేగుకి పక్కన గడ్డ వచ్చింది సార్. గడ్డ సంచి ఆపరేషన్ అయిపోయింది. 2 పాపలకి పెద్ద ఆపరేషన్, 3 పెద్ద ఆపరేషన్ అయిపోయినాయి సార్. ఓకే. అయితే గడ్డ వచ్చింది, ఇటు సైడ్ నొప్పి లేస్తుంది, ఎందుకో చూయించుకుందామని మామూలుగా హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీస్తే గడ్డ ఉందమ్మా అని చెప్పారు. మళ్ళా గడ్డ ఏ సైజ్ లెట్ ఉందని సిటీ స్కానింగ్ తీస్తే హైదరాబాద్ బస్సు తారకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళినాను సార్. ఓకేనండి. అక్కడికి వెళ్ళినాక అక్కడ అన్ని టెస్టులు, బయాప్సీ అన్ని తీసినాక ఫస్ట్ బయాప్సీ తీసినప్పుడేమో క్యాన్సర్ గడ్డ కాదు మళ్ళీ తీయాలని చెప్పిస్తారు ఒకసారి. ఓకే. మళ్ళా తర్వాత క్యాన్సర్ గడ్డేనమ్మా అది అంటే, మరి ఏం క్యాన్సర్ అనేది మా వాళ్ళకి చెప్పి కానీ నాకు చెప్పలేదు సార్. క్యాన్సర్ పేరు చెప్పలే నాకు. సరేనమ్మా. అయితే ఇప్పుడు ఆయన వాళ్ళందరికీ ఆపరేషన్ చేయాలి కానీ గడ్డ కిడ్నీకి టచ్లో ఉంది సార్ కొంచెం. ఓకే. వెనక భాగానికి టచ్లో ఉంటే ఆపరేషన్ చేయటం ఇబ్బంది అయింది. మేము ఆపరేషన్ చేస్తాం కానీ ప్రాణానికి మాత్రం మేము ఇవ్వలేము హామీ అని అన్నారు సార్. ఓకేనమ్మా. వాళ్ళు మా వాళ్ళు భయపడి ఆపరేషన్ చేయించుకుంటూ వస్తే ఇక్కడ ఆయుర్వేదం వాడింది సార్ నేను. సరేనమ్మా. ఆయుర్వేదం వాడితే గడ్డ కరుగుతుంది సార్. ఇప్పుడు 3 నెలలకోసారి సిటీ స్కాన్ తీయించుకునే విధంగా ఉంటుంది, ఎట్టుంటుందా అని. ఓకే. గడ్డ సైజు కరుక్కుంటూ వస్తుంది కానీ ఈ మధ్య ఈ చాచి బొడ్డు పై భాగంలో పొట్ట మొత్తం ఉబ్బి మన టైట్గా పట్టిందండి. పొట్ట లూజు మెత్తగా లేదు, టైట్గా ఉంటుంది. మొన్నదాకా కొంచెం అన్నం తింటే అరగకపోవటము, వాంతింగ్ రావటము అలా ఇబ్బంది పడ్డా సార్. ఇప్పుడు మీకు డౌట్ ఏంటమ్మా? ఈ పొట్ట ఎందుకుంది సార్, గట్టిగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుందని బాధ సార్ నాకు. అంటే కొంచెం రిస్క్గా ఉన్నా కూడా అమ్మ, అంటే ప్రతి ఆపరేషన్ చేసే ముందు కొంచెం రిస్క్ ఉందని చెప్తారు డాక్టర్ గారు. బట్ ఈ జబ్బుకు ట్రీట్మెంట్ ఆపరేషన్ అయినప్పుడు మనం ఆపరేషన్ చేయించుకోవాలండి. ఆపరేషన్ అంటే రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని ఒకసారి ఇన్నోవాకి వెళ్తే గనక చూస్తే ఇంకా క్లియర్గా చెప్పడానికి ఉంటుందమ్మా. డాక్టర్ గారు మీ ప్రాబ్లం ఏంటి, ఆపరేషన్ చేస్తే ఇప్పుడు మీరు కొంచెం గడ్డ తగ్గిందని కూడా అంటున్నారు కదా, సో సర్జరీ చేయొచ్చు అని చెప్తున్నారు. చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్తే క్లియర్గా తెలుస్తుంది అంటారు. అవునండి, కంప్లీట్లీ అగ్రీ. మొత్తం రిపోర్ట్స్ చూడకుండా మనం ఇవ్వలేం కనుక ఒపీనియన్. బట్ ఈవెన్ దెన్ ఆపరేషన్ చేయడం ద్వారానే ఈ జబ్బు తగ్గే అవకాశం ఉంటుందండి. కొంచెం రిస్క్ తీసుకోండి, పర్లేదు. ఆపరేషన్ చేయించేసుకుంటే మంచిదమ్మా, దానికేం భయపడకండి. ప్రతి ఆపరేషన్ చేసే ముందు సర్జన్స్ చెప్తారు రిస్క్ ఉండొచ్చు. అపెండిక్స్ కోసం చెప్తూ ఉంటాం, అపెండిక్స్కి ఆపరేషన్ రిస్క్ ఉండొచ్చు అని చెప్పి. బట్ ఈ జబ్బుకు ట్రీట్మెంట్ సర్జరీ ఉన్నప్పుడు ఆ మెయిన్ ట్రీట్మెంట్ పక్కన పెట్టేసి ఇలా ఆయుర్వేదిక్ మందు అది వాడండి. మొత్తం ట్రీట్మెంట్ తగ్గిపోయాక మళ్ళీ జబ్బు రాకుండా ఉండడం కోసం వాడుకోండి, పర్వాలేదు. బట్ ముందు ఫస్ట్ స్టెప్ ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు మీరు కాస్త గడ్డ తగ్గిందేమో అంటున్నారు కానీ మీ సిమ్టమ్స్ ఇంకా పెరిగాయి అంటున్నారు. సో సిటీ స్కాన్ చేస్తే మనకు ఐడియా వస్తుంది ముందుకి ఇప్పటికీ ఎలా ఉంది. అది ఆపరేషన్ స్టేజ్ ఇంకా దాటిపోయి ఉంటే కష్టం అవుతుంది.
సో ఇంకా లేట్ చేయకుండా వీలైన త్వరగా మళ్ళీ డాక్టర్ గారిని కలవండి, సిటీ స్కాన్ చేయించుకోండి, ఆ రిపోర్ట్ని బట్టి ఆపరేషన్, లేకపోతే కీమోథెరపీ, ఆ ఆపరేషన్ ఆ పాథాలజీ రిపోర్ట్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేయొచ్చమ్మా. ఇంకా లేట్ చేయకండి. డాక్టర్ గారు, స్టమక్ క్యాన్సర్ చికిత్సలో సర్జికల్ ఆంకాలజీలో ఇటీవల వచ్చిన పురోగతి అంటే ఇప్పుడు ఏం చేంజెస్ వచ్చాయి, సర్జరీకి సంబంధించి అప్డేట్స్ ఏంటంటారు? స్టమక్ క్యాన్సర్ సర్జరీ కొంచెం కాంప్లెక్స్ సర్జరీ, కొంచెం పెద్ద సర్జరీ. బట్ సర్జికల్ అవుట్కమ్, సర్జికల్ ఆంకాలజీ ప్రిన్సిపల్స్ని బట్టి ఆపరేషన్ చేస్తే అప్పుడు క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఒకటి స్టమక్ క్యాన్సర్ ఆ స్టమక్ పోర్షనే కాకుండా పక్కన లింఫ్ నోడ్స్ కూడా మొత్తం తీయాలి. D1 లింఫ్ నోడ్స్ అండ్ D2 అంటే లెవెల్ 2 లింఫ్ నోడ్స్ మొత్తం తీసేయాలండి. బికాస్ ప్రతి క్యాన్సర్కి డ్రైనింగ్ లింఫ్ నోడ్స్ ఉంటాయి. సో ఈ మొత్తం ట్రీట్మెంట్, ఈ ఆపరేషన్ సరిగ్గా అవ్వాలి అంటే అదొక మెటికులస్ సర్జరీ. ఆ సర్జరీ వల్ల కొంచెం రికవరీ టైం పట్టచ్చు. బట్ లాప్రోస్కోపిక్ సర్జరీతో కూడా మనకి సేమ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, రికవరీ త్వరగా అయిపోతూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అడ్వాన్స్ సర్జికల్ ఆంకాలజీలో. ఒకవేళ కొంచెం డిసీజ్ అడ్వాన్స్ అయ్యి మల్టిపుల్ పెరిటల్ నాడ్యూల్స్ ఉన్నా కూడా దాంట్లో ఆపరేషన్ అంతా చేసేసి మొత్తం జబ్బు తీసేసాక ఆపరేషన్ టేబుల్ మీదే కొంచెం హై టెంపరేచర్స్లో లోపల కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. ఆపరేషన్ టేబుల్ మీదే చేస్తున్నప్పుడు మళ్ళీ కాకుండా మొత్తం తీసేసి మళ్ళీ అక్కడ మొత్తం స్టెరిలైజ్ చేసేసి అప్పుడు దీన్ని ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అంటాం. సో టెంపరేచర్స్ ఎక్కువ కనుక హైపర్ థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. సో ఈ రెండు స్టమక్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో సర్జికల్ ఆంకాలజీలో చాలా ఇంపార్టెంట్ అడ్వాన్సెస్. పేషెంట్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడం కోసం, క్యూర్ రేట్స్ ఎక్కువ చేయడం కోసం, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండడం కోసం. రైట్, మాట్లాడదాం దీని సర్జరీకి సంబంధించి. హరికుమార్ గారు ఉన్నారు వైజాగ్ నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అలాగేనమ్మా. హరికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాకు ఈ కాలం పాలిప్స్ ఏదో ఆపరేషన్ అయిందండి ఇనిషియల్ స్టేజ్ లోనే. హలో, వింటున్నాను, చెప్పండి. అది పాలిప్స్ ఆపరేషన్ అయిన తర్వాత ఏంటి ఇనిషియల్ స్టేజ్ లోనే ఆపరేషన్ అయిపోయిందండి. ఐఎమ్ ఆల్ రైట్. తర్వాత కీమో చేయించుకోమన్నారు. ఓకే. ఆ కీమో 4th కీమో వెళ్తాను. 3 కీమోలు అయ్యాయండి. 4th కీమో వెళ్ళాలి. కానీ కీమో చేయించుకున్న తర్వాత టాబ్లెట్స్ వాడుతున్నానండి, 500 mg టాబ్లెట్స్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఓకేనండి. ఎన్ని కీమోలు తీయించుకోవాలి, ఈ టాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడాలి, దీనివల్ల చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ లా కనబడుతున్నాను. రైట్ అండి. ఈ క్యాపెసిటబిన్ ట్యాబ్లెట్ అనేది యూజువల్లీ ఈ జబ్బులో కామన్గా వాడుతూ ఉంటామండి. ఈ క్యాపెసిటబిన్ ట్యాబ్లెట్ ఈ జబ్బుకు ఒక చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్. అంటే ఇంజెక్షన్ రూపంలో కీమోథెరపీ ఒకరోజు, మళ్ళీ ఇంట్లో ఒక 14 days ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉండొచ్చు. సమ్టైమ్స్ ఉట్టి ట్యాబ్లెట్సే వాడుతూ ఉంటామండి. ఈ ట్యాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. బట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడం కోసం కూడా కొన్ని సపోర్టివ్ కేర్ మెడిసిన్స్ ఉంటాయండి. అయినా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో మీకున్న సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఒక లిస్ట్ తయారు చేసుకుని డాక్టర్ గారిని కలవండి. దాన్ని బట్టి ఆ డోసుని మాడిఫై చేస్తూ ఉంటాం. అంటే ప్రతి పేషెంట్కి సేమ్ డోస్ సూట్ అవుతుంది. క్యాన్సర్లో ఇచ్చే మెడిసిన్స్లో సమ్టైమ్స్ డోస్ ఎక్కువ తక్కువ చేస్తూ ఉండాలి. మనకున్న సైడ్ ఎఫెక్ట్స్ బట్టి డోసుని మాడిఫై చేస్తే అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. జబ్బు మీద మన ఎఫెక్ట్ తగ్గదండి. అంటే మ్యాక్సిమల్ ఎఫికసీ అగైన్స్ ద క్యాన్సర్. సో క్యాన్సర్ మీద మనకి సరిగ్గా మందు పనిచేయాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ పేషెంట్కి మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలి. సో ఆ డోస్ టైట్రేషన్ ఎస్పెషల్లీ ట్యాబ్లెట్స్ రూపంలో కీమోథెరపీ వాడుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో, అది ఏ లెవెల్లో ఉన్నాయో దాన్ని గ్రేడింగ్ చేసి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఆ సైడ్ ఎఫెక్ట్స్ బట్టి డోస్ ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటామండి. మీరు చెప్పిన కోలోన్లో ఉన్న జబ్బుకి, కోలోన్ క్యాన్సర్కి క్యాపెసిటబిన్ ట్యాబ్లెట్ చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అండి. మీరు ఆ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవాలి. టైం ప్రకారంగా మందులు వాడాలి. బాగా ఇబ్బందిగా ఉంటే కాస్త డోస్ తగ్గిస్తాం. బట్ ట్రీట్మెంట్ ఆపకూడదండి. ఎందుకంటే దిస్ డిసీజ్ ఓన్లీ గివ్స్ 1 ఛాన్స్ అండ్ ద ఫస్ట్ ఛాన్స్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్. సో మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా కొంచెం రిస్క్ లేకుండా హ్యాపీగా ఉండడం కోసం మళ్ళీ అంటే పర్మనెంట్ క్యూర్
ఇంకా జబ్బు మళ్ళీ రాకూడదు అంటే ఆపరేషన్ అయిపోయాక లోపల జబ్బు లేకపోయినా కూడా మైక్రోస్కోపిక్ లెవెల్లో సెల్స్ ఉంటాయి. వాటిని ఇరాడికేట్ చేయడం కోసం టాబ్లెట్ రూపంలో కీమోథెరపీ. ఓకే. అలాగే డాక్టర్ గారు మీరు ఇంతకుముందు సర్జరీ గురించి చెప్పారు, లాప్రోస్కోపీ అనేసి. అంటే ఎంత పెద్ద సర్జరీ అయినా కూడా ఎలాంటి స్కార్ లేకుండా లాప్రోస్కోపీతో ఇప్పుడు చేసేస్తున్నారంటారు ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ బట్టి? సో దాన్ని వాడే టర్మ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అండ్ ప్రొసీడ్ అంటాం. అంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి లోపల లాప్రోస్ జబ్బు మొత్తం తీసేయగలమా, అది తీయడం వీలవుతుందా, చెక్ చేసుకుంటారు. వీలైతే అలాగే ఆపరేషన్, అవ్వకపోతే అప్పుడు ప్రొసీడ్ అవుతాం టు ఓపెన్. సో ఆపరేషన్ చేసే ముందు సర్జికల్ ఆంకాలజీ టీమ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్కి. సో ఆపరేషన్ టేబుల్లో మనకి ఆపరేషన్ ఈజీగా వీలైపోతుందా, ఆ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీతో మొత్తం తీసేయగలమా, అది వీలు కాకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆపరేషన్ టేబుల్ మీద మొత్తం ఓపెన్ చేసి ముందడిగేస్తాం. సో ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ కౌన్సిలింగ్లో చాలా ముఖ్యమైన భాగం. అందుకే ప్రీ ఆపరేటివ్ కౌన్సిలింగ్ ఒక ఇంపార్టెంట్ స్టెప్ బై ద సర్జికల్ ఆంకాలజీ టీమ్ అండి. అలాగే సర్జరీ అంటే భయపడుతూ ఉంటారు. ఇంతకుముందు ఒక కాలర్ చెప్పినట్టు ఆవిడంటే చెప్పారు, కానీ చెప్పని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో సర్జరీ అంటే ఇప్పుడు క్యాన్సర్కి సర్జరీస్ మస్ట్ కొన్ని స్టేజెస్లో భయపడడం అవసరం అంటారు ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత కూడా? ఐ థింక్ మీరు అడిగింది చాలా వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఆపరేషన్ కొన్ని క్యాన్సర్స్కి దాంతోనే క్యూర్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఆపరేషన్ మొత్తం ట్రీట్మెంట్ దాంట్లో దాని ముఖ్యమైన పోర్షన్. స్టమక్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్, సో చాలా మటు కొన్ని క్యాన్సర్ సబ్ టైప్స్లో అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఆర్ లోకల్లీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ ఒక ముఖ్యమైన భాగం. సో ఆపరేషన్ లేకుండా జబ్బు క్యూర్ అవ్వదు. సో ఆపరేషన్ చేస్తే కాంప్లికేషన్స్ రావచ్చా అంటే రావచ్చు, బట్ ఇప్పుడున్న టెక్నాలజీలో టెక్నిక్స్లో అడ్వాన్సెస్ ద్వారా ఈ కాంప్లికేషన్స్ బాగా తక్కువ అయిపోయాయి. సైడ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్, సీక్వెలే బాగా తక్కువ. సో తప్పకుండా ఎలాగో ఆపరేషన్ చేసే ముందు కూడా మళ్ళీ ఒక ప్రీ ఆపరేటివ్ చెకప్ ఉంటుంది. ప్రీ అనస్థెటిక్ చెకప్ చేస్తారు, ఫిజిషియన్స్ చూస్తారు, చెస్ట్ స్పెషలిస్ట్ చూస్తారు, హార్ట్ స్పెషలిస్ట్ చూస్తారు, బ్లడ్ టెస్ట్లు చేస్తాం, ఈకో చేస్తాం. ఇవన్నీ బాగున్నాకే అప్పుడు ఆపరేషన్ చేస్తాం. సో యూజువల్లీ ఇబ్బంది అవ్వదండి. ఇవన్నీ క్యూరేటివ్ సర్జరీస్ తప్పకుండా చేయించుకోవాలి. ఓకే. అలాగే వన్స్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్స్ ఎలా ఉండాలి? డాక్టర్ గారి దగ్గరికి ఫ్రీక్వెంట్గా వెళ్ళాలా? తర్వాత ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందంటారా? సో ఆ రివర్స్ ఆర్డర్లో వెళ్దాం. ఆపరేషన్ అయిపోయాక ఆ పాథాలజీ రిపోర్ట్ని చూసి అసలు జబ్బు ఏ స్టేజ్లో ఉంది అప్పుడు మనకి పాథలాజికల్ స్టేజింగ్ వస్తుంది. అంటే ఆపరేషన్కి ముందు ప్రీ ఆపరేటివ్ స్టేజింగ్, సిటీ స్కాన్స్, పెట్ స్కాన్స్, ఎంఆర్ఐతో ఐడియా వస్తుంది. ఆపరేషన్ అయిపోయాక పక్కాగా ఇది స్టేజ్ అని చెప్పి బయటపడుతుంది. అది పాథలాజికల్ స్టేజింగ్ అండి. ఆ రిపోర్ట్ని బట్టి డిసైడ్ అవుతుంది రేడియేషన్ చేయాలా వద్దా, రేడియేషన్ చేస్తే ఎన్ని రోజులు చేయాలి, కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, కీమోథెరపీ అంతా అయిపోయాక రేడియేషన్ చేయాలా, లేకపోతే శాండ్విచ్ రేడియేషన్, కొన్ని కోర్సులు కీమోథెరపీ తర్వాత రేడియేషన్, మళ్ళీ కొన్ని కోర్సులు కీమోథెరపీ. అసలు రేడియేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. పాథాలజీ రిపోర్ట్ ఉట్టి కీమోథెరపీ సరిపోవచ్చు. చాలా ఎర్లీ క్యాన్సర్ అయితే అసలు కీమోథెరపీ కూడా ఉండకపోవచ్చు. సో ఆ పాథాలజీ రిపోర్ట్ని మొత్తం చదివి దాన్ని బట్టి ఎగ్జాక్ట్ స్టేజ్ని గుర్తించి అప్పుడు మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ అవుతుంది. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక ట్యూమర్ బోర్డ్ అని చెప్పుకుంటుంది. ఇట్స్ మోర్ లైక్ ఏ టీమ్ ఎఫర్ట్. అంటే సర్జికల్ ఆంకాలజీ టీమ్, మెడికల్ ఆంకాలజీ టీమ్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, రేడియాలజీ డిపార్ట్మెంట్, పాథాలజిస్ట్, అందరూ కలిసి ఒక కంప్లీట్ ట్రీట్మెంట్ ప్లాన్ చార్ట్అవుట్ చేస్తారు. సో ఇవన్నీ ఆర్ గైడెడ్ బై గైడ్ లైన్స్. ప్రపంచం మొత్తంలో కొన్ని గైడ్ లైన్స్, రికమెండేషన్స్ ఉంటాయి. ఆ రికమెండేషన్స్ ఫాలో అవుతూ ఉంటాం. సో అమెరికాలో ఉన్న అదే ట్రీట్మెంట్, ఇండియాలో ఉన్న అదే, ఆస్ట్రేలియా ఆల్సో సేమ్ ట్రీట్మెంట్. ఓకే. సో ఎక్కడున్నా కూడా సేమ్ ప్రొసీడ్ అవుతూ ఉంటారు. అవునండి. మొత్తం టోటల్ టీమ్ వర్క్ అందరు కలిసి డిసైడ్ చేస్తారంట ట్రీట్మెంట్ గురించి అంతా కూడా. తర్వాత అంటే ఇదంతా అయిపోయిన తర్వాత వన్స్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటే ఫాలోఅప్స్ కొంతమంది వస్తుంటారు, కొంతమంది రాకుండా ఉంటారు.
సో ఎన్ని ఇయర్స్ వరకు మళ్ళీ మనం అంటే ఈ జబ్బు పూర్తిగా నయమైందని మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు రాకుండా ఉండొచ్చు అంటారు? ఒక జనరల్ రూల్ సాలిడ్ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్ అంతా పూర్తి అయిపోయాక ఒక 5 years దాకా అన్ని రిపోర్ట్లు బాగుంటే ఇంకా జబ్బు తిరగబడే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఇంకా క్యూర్ అయిపోయినట్లు లెక్క. కొన్ని క్యాన్సర్స్లో బర్కిట్స్ లింఫోమా అనే జబ్బులో ఒక 1 year దాకా రాకపోతే ఇంకా అది క్యూర్ అయిపోయిన లెక్క. బ్రెస్ట్ క్యాన్సర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఈఆర్ నెగటివ్, పిఆర్ నెగటివ్, HER2 నెగటివ్, 3 రిపోర్ట్స్ నెగటివ్ వస్తే ఆపరేషన్ అంతా అయిపోయి ఒక 2 years దాకా రాకపోతే ఇంకా తిరుగుడే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. అదే ఈఆర్ పాజిటివ్, HER2 నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ సబ్ టైప్లో సమ్ టైమ్స్ డిసీజ్ కెన్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 10 years ఆల్సో. సో ఆ డిసీజ్ సైట్ని బట్టి దాని సబ్ టైప్ని బట్టి రికరెన్స్ వచ్చే అవకాశం మనకి బేస్ ఆన్ ద డేటా వీ హ్యావ్ ఐడియా వస్తుందండి. బై అండ్ లార్జ్ రూల్ ఏంటంటే ఒక 5 years దాకా అన్ని రిపోర్ట్లు బాగుంటే ఇంకా ఈ జబ్బు తిరగబడే అవకాశం బాగా తక్కువ ఉంటుంది. అందుకే ఇనీషియల్ ట్రీట్మెంట్ మొత్తం అయిపోయి అన్ని రిపోర్ట్లు బాగున్నా కూడా చెకప్లో ఉండడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. దానికి ముఖ్యంగా 2 reasons. ఒకటి, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దాని ట్రీట్మెంట్ సరిగ్గా చేయడం వీలవుతుంది. రెండోది, తిరగబడితే కనుక బై ఛాన్స్ ఆ రిపోర్ట్స్లో అది ముందే కనుక్కుంటాం. పేషెంట్ ఇబ్బంది పెట్టకుండా ముందే కనుక్కుంటాం, కానీ ట్రీట్మెంట్ ఇంకా ఈజీగా అవుతుంది, రిస్క్ లేకుండా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. అలాగే అసలు ఈ స్టమక్ క్యాన్సర్ గురించి ముఖ్యంగా ఇవాళ మనం మాట్లాడుతున్నాం. మీరు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముందు నుంచి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా? ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఐ హ్యాడ్ టోల్డ్ దట్ వీ ఆర్ వాట్ వీ ఈట్. సో మన డైట్లో సాల్ట్ కాస్త తగ్గించాలి, అంటే ఆప్టిమమ్ సాల్ట్ తీసుకోవాలి. ఏ డైట్ హై ఇన్ సాల్ట్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్. రెండోది, ఒక హెల్దీ వెయిట్ ఇంకా హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి. బ్యాలెన్స్డ్ డైట్, ఎస్పెషల్లీ ఆకుకూరలు, గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మన డైట్లో లిబరల్గా వాడాలి. ఏ డైట్ లో ఇన్ ఫ్యాట్స్, లో ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో సాల్ట్ తక్కువ ఉండాలి, ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి, ఆకుకూరలు ఎక్కువ ఉండాలి, వెజిటేబుల్స్ ఆప్టిమల్ క్వాంటిటీ ఉండాలి, అండ్ ఒబేసిటీ కాకుండా చూసుకోవాలి. స్మోకింగ్, టొబాకో అలవాటు ఎప్పటికీ మంచిది కాదు. ఈ క్యాన్సరే కాదు, మిగతా బోల్డ్ క్యాన్సర్స్ అవ్వచ్చు. ఏదైనా కనుక యాసిడ్ పెప్టిక్ సిమ్టమ్స్ ఉంటే అప్పుడు డాక్టర్ గారిని కలిసి ఎండోస్కోపీలో బై ఛాన్స్ ఇన్ఫెక్షన్ కమ్స్ H. pylori, దాని ట్రీట్మెంట్తో ఇరాడికేట్ చేయాలి. రైట్, కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి శాంతి గారు. శాంతి గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్, డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే శాంతి గారు. సార్, మా మదర్ కి 11 years బ్యాక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది సార్. తర్వాత మళ్ళీ స్టమక్ లో పేగులకి క్యాన్సర్ వచ్చి, మళ్ళీ బ్రెయిన్ కి కూడా క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది. కడుపుకి కూడా పేగులకి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కీమోథెరపీ రన్ అవుతుండగా, సర్కిల్స్ రన్ అవుతుండగా మళ్ళీ అటాక్ అయింది సార్ క్యాన్సర్. అయ్యో మహా, చెప్పండి. అయిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ జరుగుతుంది, కీమోథెరపీ రాగా జరుగుతున్నా అటాక్ కావడం సరికి ఇక బాగా అది లాస్ట్ స్టేజ్ లో ఉంది అని చెప్పి చెప్పారు సార్. ఎంత ఆపరేషన్ చేసినా కూడా మనం హోప్స్ తక్కువ అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. వాళ్ళు అలాగే బ్రెయిన్ కి కూడా ఎఫెక్ట్ పడ్డది సార్ క్యాన్సర్. ఓకేనమ్మా. దానివల్ల కూడా డాక్టర్స్ ఏం చెప్పలేకపోయారు సార్. హోప్స్ అసలు తక్కువే ఉన్నాయి, 1 month వరకే బతుకుతుంది అని చెప్పారు. ఇక లాస్ట్ మంత్ 1 month అవుతుంది సార్, చనిపోయింది మా మదర్ క్యాన్సర్ వల్ల. అయితే దానివల్ల మాకు మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా సార్? క్యాన్సర్ అంటే హెరిడిటీ వల్ల కూడా వస్తుంది అని చెప్పి చెప్తారు కదా సార్ క్యాన్సర్ సంబంధించి. ఐ కెన్ అండర్స్టాండ్ అమ్మా. సో కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి, లైక్ ఇవన్నీ జర్మ్ లైన్ మ్యూటేషన్స్లో వస్తూ ఉంటాయి కనుక, అంటే మ్యూటేషన్ అంటే జీన్లో మార్పు రావడం, అవి వంశపారంపరంగా ఆ ఫాల్టీ జీన్ వెళ్ళే అవకాశం ఉందా లేదా దాన్ని కనుక్కోవడం కోసం టెస్ట్లు ఉన్నాయండి. దాన్ని జర్మ్ లైన్ టెస్టింగ్ అంటాం. సో ఈ జర్మ్ లైన్ టెస్టింగ్ కనుక చేస్తే ఇది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, లేకపోతే సలైవా టెస్ట్, బక్కల్ మ్యూకోసా టెస్ట్, దాంతో ఐడియా వచ్చేస్తుందండి. సో మీరు నిశ్చింతగా ఉండండి, ప్లీజ్ డోంట్ వరీ. ఈ జర్మ్ లైన్ టెస్టింగ్ చేస్తే మనకి ఐడియా వచ్చేస్తుందండి.
అంటే ఇప్పుడు ఏ క్యాన్సర్ ఉన్నా కూడా అంటే హెరిడిటరీ అని ఏదైతే చెప్తారో వాళ్ళందరూ కూడా ముందేమన్నా టెస్టులు చేయించుకోవడం, ఇప్పుడు వీరికి చెప్పినట్టు అలా టెస్టులు చేయించుకోవడం వల్ల ముందు జాగ్రత్త పడొచ్చు అంటారా? అంటే ఆ ఫాల్టీ జీన్ కనుక ఉంటే సో అది వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉంది కనుక సో బ్రెస్ట్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ BRCA1, BR అంటే బ్రెస్ట్, CA అంటే క్యాన్సర్. సో BRCA1 జీన్, BRCA2 జీన్, ఒక 10% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి BRCA1, BRCA2 జీన్ ఫాల్టీతో దానివల్ల వచ్చిన జబ్బు. అంటే మదర్ నుంచి మళ్ళీ డాటర్కి వచ్చిందనమాట ఆ జీన్. సో BRCA1, BRCA2 జీన్ పాజిటివ్ వస్తే అప్పుడు మనకి ఇప్పుడు మదర్కి క్యాన్సర్ ఉండేది, షీ హ్యాడ్ ద BRCA1 పాజిటివ్, డాటర్ ఆల్సో హ్యాస్ దట్ జీన్ బై ఛాన్స్, 50% ఛాన్స్ ఉండొచ్చు. సో అప్పుడు వీ గెట్ ద ఇన్వెస్టిగేషన్స్ డన్. అప్పుడు రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, రిస్క్ ఆఫ్ ఓవరీ క్యాన్సర్ ఉంది. కేర్ఫుల్ చెకప్లో ఉంటాం, వాచ్ఫుల్ అబ్జర్వేషన్, లేకపోతే కొన్ని మందులు వాడచ్చు ఇంకా రాకుండా ఉండటం కోసం. సో ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఆర్ ఇంపార్టెంట్ బై నోయింగ్ మనకి ఆ జర్మ్ లైన్ జీన్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా. రైట్ డాక్టర్ గారు, స్టమక్ క్యాన్సర్తో పాటు మిగతా క్యాన్సర్స్ కూడా అంటే ముఖ్యంగా ఇవాళ స్టమక్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటై ఉంటాయి, పూర్తిగా అదే కాకపోయినా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ముఖ్యంగా ప్రెసెంట్ ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, చాలా వివరాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్. వైద్యం ఆరోగ్యం.